నేను షూటింగ్కి రెడీ అయ్యి బయలుదేరుతుంటే మా అత్తమ్మ నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. నీ డ్రెస్ బాగుందే, కుట్టించినావా అట్లనే కొనుక్కున్నావా అని. నిజంగా బాగుంది కదమ్మా. చాలా బాగుంది. ఏంటో నేను మంచిగా ఉన్న వాటికే చెప్తాను, అన్నిటికి చెప్పాను కదా. నన్ను కొంతమంది అడుగుతారు, మీ అత్తమ్మ ఏమన్నదా అంటే కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకుంటావు బయటికి జీన్స్ తప్పేముంది అందులో? బయటికి వెళ్ళే పిల్లలు, జాబ్ చేసేటోళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా తప్పులేదు. మిడ్డీలు చిన్నగా ఇట్లా వేసుకుంటారు కదా, అట్లా నాకు నచ్చదు. కానీ ఇట్లా ఏమైంది, ఎవరల్లా అన్నది? కంపల్సరీ చున్నీ వేసుకోవాలి అట్లా ఇట్లా అంటారు. అట్లానే ఏం లేదు, నిండుగా పేరిండా బట్టలు ఉంటే చాలు, అందంగా కనబడాలి అంతే మనిషి. మా అత్తమ్మ మోడ్రన్. ఇంకేమంటుంది తెలుసా, చీరలు ఎప్పుడైనా కట్టొచ్చాయి, మంచిగా పండక్కి నువ్వు డ్రెస్సులు కొనుక్కో. ఎప్పుడైనా అత్తగారి సైడ్ వెళ్ళేటప్పుడు, అమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళేటప్పుడు మటుకు ఫంక్షన్లకు చీరలు కట్టుకోవాలి. అదన్నమాట. నేను ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఫస్ట్ వచ్చిన తర్వాత అత్తమ్మ చూస్తుంది, బాగాలేకపోతే పో మార్చుకుపోయే, ఇది నీకు బాగాలేదు అని చెప్తుంది. మా అత్తమ్మ ఒకటి అండ్ నా చిన్న కొడుకు. బాగుంది డ్రెస్ అయితే. థ్యాంక్స్ అమ్మా. సరే, మీకు ఎలా అనిపిస్తుంది? కార్డ్ సెట్ వాజిద్ గారు కుట్టారు. సఖీ మ్యాచింగ్ షాప్లో నేను క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇది విషయం. చలో మరి, బాయ్ బాయ్.